ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం నోటీసులు జారీ చేయాలని, విధించిన చలాన్ల మొత్తాన్ని చెల్లించని వారిపై ప్రాసిక్యూట్ చేయాలని ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. చలాన్లను ఆన్లైన్ ద్వారా చెల్లించే వారికి అవకాశం ఇవ్వాలని పేర్కొంది. చలనా సొమ్ము చెల్లించని వారిపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టాలన్నది విధుల్లో భాగంగా వాహనదారులను తనిఖీ చేయడానికి ఈ ఆదేశాలు అడ్డంకిగా కావని వివరించింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు పాల్పడిన వారికి జరిమానా విధించి చలాన్లు వసూలు చేసే అధికారాన్ని రవాణా పోలీస్ శాఖ అధికారులు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో 108 అమలు నిలిపేసేందుకు కోర్టు నిరాకరించింది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తున్నందుకు వాహన యజమానికి 1200 రూపాయల జరిమానాకు పోలీసులు రవాణా శాఖ అధికారం కల్పిస్తూ 2011లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 108ని సవాల్ చేస్తూ రాఘవేంద్రచారి వేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పోలీసుల వాహనాలను ఆపి బెదిరింపు చలాన్లు వసూలు చేస్తారని చెప్పారు. మోటార్ వాహన చట్టం 1988లోని సెక్షన్ 200 కింద పోలీసులు రవాణా శాఖ అధికారులు జరిమానా వసూలు చేసే అధికారం కల్పించే జీవోకు అనుగుణంగా నోటిఫికేషన్ వెలువడలేదని గుర్తు చేశారు. కాబట్టి ఆ జీవో అమలు చెల్లదని తెలిపారు. జీవో ప్రకారం పోలీసులకు చలాన్లు వసూలు చేసే అధికారం లేదన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రతిపాదన చేస్తూ జీవోకు అనుగుణంగా నోటిఫై చేయలేదని ఒప్పుకున్నారు. సమగ్ర విచారణతో కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇరు పక్షాల వాదనలపై స్పందించిన హైకోర్టు అప్పటికే పెండింగ్లో ఉన్న చలాన్లను బలవంతంగా వసూలు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించిన వారికి వాహనాలు తాళాలు తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పింది. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నది. విచారణకు ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది. మొత్తానికైతే ఇది కథ ట్రాఫిక్ సంబంధించిన దాంట్లో. ఓవైపు ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇక ట్రాఫిక్ సంబంధించిన దాని మీద వాళ్ళని దొరికితే నేరుగా అకౌంట్ నుంచి కట్టేటట్టు చేయాలని చెప్పేసి మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గతంలో ఏమంటాడు, ఏదో పిల్లలు ఏదో తాగి డ్రైవ్ చేస్తే కూడా 5000 ఫైన్ వేస్తారా సన్నాసులాలని చెప్పేసి. అంటే గమ్మది ప్రభుత్వానికి సంబంధించిన ఏది మాట్లాడితే అట్నే ఉందన్నమాట. ఓకే, ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా టికెట్ ధరల పెంపు. హైకోర్టు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ. ధరల పెంపుపై 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక వార్త. సినిమాకు సంబంధించింది ఇది. రైట్, ఇది ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్త. తర్వాత ఒకసారి ఈనాడుకి వెళ్దాం. ఈయన వర్షన్ ఏందో. గూగుల్, ఫిలిప్స్, యూనిలీవర్ దిగ్గజ సంస్థల చూపు తెలంగాణ వైపు. ఫ్యూచర్ సిటీపై యూఏఏ ప్రభుత్వ ఆసక్తి. సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్లు, ట్రాఫిక్ వ్యవసాయం, వాతావరణ మార్పులో గూగుల్ సహకారం. స్కిల్ వర్సిటీలో భాగంగానున్న సౌదీ సంస్థ. ఏఐసిటీ నాలెడ్జ్ హబ్కు ముందుకొచ్చిన రాయల్ ఫిలిప్స్. జేసీసీ ఏర్పాటుకు చొరవ చూపిన యూనిలీవర్ అని చెప్పేసి కూడా వస్తుంది. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డితో వివిధ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధుల భేటీ. ఒక్క నిమిషం దీనికి సంబంధించిన దాని మీద. రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో దావోస్లో పర్యటన చేస్తూ ఉన్నారు. దాని గ్లోబల్ సమ్మిట్ దాంట్లో మొత్తం దావోస్ 2024లో ఈయన చెప్పింది ఏంటంటే 40,232 crores. ఆ తర్వాత ఇది దావోస్కు సీఎం తెచ్చిన పెట్టుబడులు అన్నట్టు. తెచ్చినానే లేకపోతే తెచ్చినట్లుగా చెప్తున్నటువంటి పెట్టుబడులు ఇవి. ఎక్కడ ఇది దావోస్ 2023లో తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఎంత? 40,232 కోట్లు. తర్వాత యుఎస్ అండ్ సౌత్ కొరియా. ఇది ఎప్పుడు? 2024లో. ఈయన కూడా మళ్ళీ సేమ్. అక్కడ ఎంత? 31,532 కోట్లు. తర్వాత మళ్ళీ దావోస్ ఇది 2025లో 178,950 కోట్లు. ఇది వినాలి మీరు బాగా, ఎందుకంటే చెప్పింది ఎట్లు. తర్వాత ఇక జపాన్. ఇది ఎప్పుడు? 2025లో. అక్కడ తెచ్చింది ఎంత? 12,062 కోట్లు. ఇది మొత్తం జరిగినటువంటి కథ. ఇక తర్వాత మొన్న రీసెంట్గా జరిగిందిగా
అదే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టీజీ జిఎస్ 2025 అంటే ఇది గ్లోబల్ సమ్మిట్ అదే డేరాలు వేసిరని చెప్పేసి కూడా ప్రభుత్వాలు చెప్తా ఉన్నారు కదా. దాంట్లో మొత్తం అయితే తెచ్చింది ఎంత 5,00,000 కోట్స్ అట. వామ్మో, మొత్తం టోటల్గా ఎంత అంటే టోటల్గా ఈ యొక్క మొత్తం మీకు ఒకసారి మీకు చూపిస్తా. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు అంటే మొత్తం కలిపి 8,37,776 కోట్ల రూపాయలు టోటల్గా ఈ 2 ఏళ్లలో వచ్చిన పెట్టుబడులు. మొత్తం ఒకసారి బాగా చూడండి మీరే, 8,37,776 కోట్లు. మొత్తానికైతే దీంట్లో నిజంగా మొత్తం ఈ 8,37,776 కోట్లల్లో తెలంగాణలో ఇప్పటి వరకు ఈయన మొత్తం మేము తీసుకొచ్చిన మేము పెట్టుబడులు అని చెప్పేసి అఫీషియల్గా వీళ్ళు ప్రకటించినటువంటి మాట. మొత్తం ఎప్పుడు దావోస్ 2024 ప్రకారం, తర్వాత యుఎస్ సౌత్ కొరియాలో 2024లోకి వెళ్ళిర్రు, ఆ తర్వాత మళ్ళీ దావోస్లోకి వెళ్ళిర్రు 2025లో, తర్వాత జపాన్కి వెళ్ళిర్రు 2025లో, తర్వాత తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిర్రు. మొత్తం కలిసి తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు ఎంత అని చెప్పేంటో ఇంత. కానీ తెలంగాణలో మాత్రం ఆయన తెచ్చిన పెట్టుబడులు అని చెప్పింది ఇంతవరకు తెలంగాణలో ఈ అన్ని కంపెనీలు కలిపి తీసుకొచ్చి ఇంతవరకు పెట్టుబడి మొత్తం గ్రౌండెడ్గా వచ్చింది ఎంతో తెలుసా? 0. ఏ ఒక్క కంపెనీ ఇంతవరకు ఈ పెట్టుబడులు 8,00,000 కోట్లల్లో తెలంగాణలోకి వచ్చింది, తెలంగాణలో పెట్టుబడి పెట్టింది ఇంతవరకు లేదు. 0, గుండు 0. అఫీషియల్గా మీరు చూసుకోవచ్చు, ఎవరైనా వచ్చి పెట్టుబడులు ఎవరైనా పెట్టినట్టు. ఇదే గతంలో ఎక్కడైతే ఇక్కడ ఎక్స్పాండేషన్ జరుగుతూ ఉన్నాయో కంపెనీలంతా కూడా గత ప్రభుత్వంలో చేసుకున్నటువంటి ఒప్పందాలే. గత ప్రభుత్వంలో చేసుకున్నటువంటి ఒప్పందాలే ఈరోజు దానికి ఎక్స్పాండ్ అంటే కంపెనీ విస్తరించడం జరుగుతుంది కదా, జరుగుతుంది తప్ప ఏ ఒక్క కంపెనీ ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెచ్చినటువంటి 8,37,776 కోట్ల పెట్టుబడుల్లో తెచ్చినామని చెప్పుకుంటున్నటువంటి ఈ 8,37,776 కోట్లల్లో తెలంగాణలో ఇంతవరకు వాళ్ళు పెట్టుబడులు పెట్టిన కంపెనీలు 0. ఇది తాజాగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక వీళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి ఒకసారి వాళ్ళ అనుకూల మీడియాలో రాసుకుంటున్న పరిస్థితి ఇది. ఏమని? గూగుల్, ఫిలిప్స్, యూనిలీవర్ దీనికి ఎన్ని కోట్లు చూపిస్తారో మరిగా రేపు చూడాలి.